హలో అందరికీ. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా అని చెప్పినా కదా. ఎర్లీ మార్నింగ్ టిఫిన్ కాకుండా పొద్దున్నే మాకు ఏంటంటే పాయసం చేసింది అమ్మ. ఎంత కమ్మగా ఉందో, ఇలా తిని అసలుకి ఎన్ని రోజులు అవుతుందో. పొద్దున్నే టిఫిన్ కాకుండా ఇలా చేసుకొని తింటే అసలు ఎంత కమ్మగా ఉంటుందో. మళ్ళీ అది కట్టెల పొయ్యి మీద ఎంత టేస్టీగా వస్తుందో చెప్పండి. మీరు కూడా ఊరికి వచ్చినప్పుడు ఒకసారి ఇలా వండుకొని తినండి. ఒక్కసారి రుచి చూసారంటే అసలు మరవలేము, అలా ఉంటుందన్నమాట. ఇంకా మనకి ఊర్లో అయితే బర్రెపాలు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో, కల్తీ కూడా ఉండవు కాబట్టి అంత టేస్టీగా వస్తుంది పాయసం కూడా. ఇంతకీ ఏమేమి చేసాం, ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా చేయాలి అంటే ఏమీ లేదు. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. తర్వాత అదే బౌల్లో పాలు పోసుకోవాలి మనకు కావాల్సినంత. ముందే మనం రైస్ నానబెట్టించుకోవాలి. ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఆ పాలు పొంగొచ్చాక ఆ రైస్ వేసుకున్న తర్వాత ఉడికే ముందు మనం బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని పైన కొంచెం బెల్లం వేసుకుంటే